శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన ప్రార్థనాంశం వచ్చి ఉప్పు. ఉప్పు ఉప్పు అంటే మనం ప్రతి కూరలో ఉప్పు వేయకుండా తింటే ఎంత సప్పగా ఉంటుంది, అస్సలు బాగోదు కదా. ఉప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. సరిపడినంత ఉప్పు కొంచెం వేసినా సవ్వగా ఉంటుంది, ఎక్కువ వేసినా ఉప్పుగా ఉంటుంది, తినలేము. కానీ ఉప్పు సరిపడినంత వేసామనుకోండి చాలా బాగుంటుంది. అలానే మన జీవితం కూడా ఉప్పులాగా అందరి మధ్యలో, ప్రజలందరి మధ్యలో, లోకస్తులందరి మధ్యలో మనము ఉప్పులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉప్పు గురించి ప్రార్థన చేసుకుందామా. కృపాశక్తి సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి తండ్రి అన్ని వేణువులతో నేను కొనియాడుచుండగా తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి మా జీవితాలన్నీ లోకస్తుల మధ్యలో ఉన్నాం తండ్రి. లోకస్తుల మధ్యలో మేము ఉప్పులాగా ఉండేలాగా చూడండి తండ్రి. మా జీవితానికి మేము ఉప్పు రుచికరంగా మారేలా చూడండి తండ్రి. మా శరీరేచ్ఛలను మానుకొని మీ అధీనంలో ఉంచి మేము మా జీవితాన్ని ఉప్పు వేసిన దానిలాగా మరింత రుచికరంగా చేసేలాగా చూడండి తండ్రి. మీకు ప్రియముగా ఉండేలాగా చూడండి తండ్రి. మేము ఉప్పు వేసిన రుచికరమైన భోజనంలాగా మేము మీకు తయారయ్యేలాగా చూడండి తండ్రి. ఎప్పుడు మా హృదయదానంలో మీరు ఉండేలాగా చూడండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. తండ్రి మీరు తప్ప మాకు సహాయం చేసే వాళ్ళు లేరు తండ్రి. సహాయం చేయమని యేసయ్య కృపా నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వందనాలమ్మా.